హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి లెహెంగాని ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి. ఆల్రెడీ లెహెంగా బ్లౌజ్ అయితే కట్ చేసి స్టిచ్చింగ్ వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేశానండి. ఒకసారి మన ఛానల్లో ఎవరైనా మీకు బ్లౌజ్ వీడియో కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఫినిషింగ్ అంతా కూడా సింపుల్గా వీడియోని చూస్తూ మీరు హాఫ్ అన్ అవర్లో అనేది మీరు లెహెంగాని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఈ లెహెంగా క్లాత్ని 4 లేయర్స్గా మర్చుకోవాలి. 4 లేయర్గా మర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకొక లేయర్ అనేది మర్చుకోవడం వల్ల మనకి టోటల్గా 16 లేయర్స్ అయితే వస్తాయండి. మర్చుకున్న తర్వాత నాకైతే లెహెంగా పొడవు వచ్చేసి 37 ఇంచెస్ అండి. 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకున్నాను. వెడల్పు వచ్చేసి మీకు ఎన్ని ప్రిల్స్ కావాలో మీ ప్రిల్స్ని బట్టి పెట్టుకోవచ్చు. నాకైతే లెహెంగా అనేది 3 మీటర్స్ ఉంది. 3 మీటర్స్ కూడా నేనైతే పెట్టేశానండి. 37 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ 38 ఇంచెస్ మాకు మార్కింగ్ అనేది చేసుకున్నాను. నేను మార్కింగ్ చేసుకున్న దగ్గరికి స్ట్రైట్గా అనేది కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ కూడా అంతేనండి. 4 లేయర్స్గా మర్చుకొని తర్వాత మళ్ళీ ఒక హోల్డ్ చేసుకోవాలి. నేను ఇక్కడ లైనింగ్ అయితే కట్ చేయట్లేదండి. లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్ అయితే తీసుకున్నాను. నేను కాటన్ తీసుకున్నానండి. దీన్ని కూడా శారీని హోల్డ్ చేసుకున్నట్టుగా 4 లేయర్స్ హోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక హోల్డ్ అనేది చేసుకున్నాను. దీన్ని అలా పెట్టేసి మనకి హైట్ ఒకవేళ మీకు పొడవు నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి. లోపలికైతే మళ్ళీ మర్చి స్టిచ్ చేసే అంత ఏం లేదు, కరెక్ట్గా సరిపోయింది. అందువల్ల నేనైతే లైనింగ్ని కట్ చేయట్లేదు. లెహెంగా వచ్చేసి 15 ఇయర్స్ అబోవ్ ఎంత వయసు ఉన్న వారికైనా కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం లెహెంగాకి ప్రిల్స్ అనేది పెట్టాలి కదండి. నాకు డ్రెస్ మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి. వాళ్ళు ఇచ్చిన ఆల్తీ డ్రెస్ ఉంటుంది కదా, దాని మెజర్మెంట్ తీసుకున్నాను. దానికంటే కూడా 1 ఇంచ్ అనేది నేను తక్కువే తీసుకున్నాను. వేసుకోవడానికి లూజ్గా ఉంటుంది కాబట్టి లెహెంగా అనేది కరెక్ట్గా మనము నాడలు అనేటివి సైడ్ కడతాం కదండి. కాబట్టి మనకి 1 ఇంచ్ అనేది డ్రెస్ మెజర్మెంట్లో నేను 1 ఇంచ్ అనేది తగ్గించి తీసుకున్నాను. అలా తీసుకున్నప్పుడు మనకి 36 ఇంచెస్ అయితే వచ్చిందండి. 4 లేయర్స్గా మర్చుకున్నాం కదా, 36 అయితే వచ్చింది. ఇలా తీసుకున్నప్పుడు మనము లెహెంగాని మనం ప్రిల్స్ అలాగే మిషన్ మీద పెట్టేసి కుట్టేయకూడదండి. ఎందుకంటే మనకి ఎక్కువ లేదా తక్కువ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. లెహెంగా అనేది మనకి ఎక్కువ తక్కువ వస్తే మాటికి అది కుట్టు విప్పదీసేసి మళ్ళీ స్టిచ్ వేసుకొని మళ్ళీ ప్రిల్స్ వేయడం అనేది మనకి డబల్ టైం పడుతుంది కదండి. నేను ఈ విధంగా అయితే ఒక సైడ్ అయితే మా చిన్న బాబు అయితే ఈ విధంగా పట్టుకున్నాడండి టేప్ని. ఇంకొక సైడ్ అయితే నేను దివాన్ కాల్కి అయితే ఇది టేప్ పెట్టేసి ఈ విధంగా ప్రిల్స్ అనేటివి ఫస్ట్ వచ్చేసి మా బాబు పట్టుకున్న వైపు ప్రిల్స్ పెట్టాను. అట్లాగే దివాన్ సైడ్ కూడా ప్రిల్స్ పెట్టుకుంటూ మిడిల్లోకి వచ్చేసరికి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఈ విధంగా పిన్నులు అయితే పెట్టుకుంటూ వచ్చానండి. ఈ విధంగా ప్రాసెస్ చేసుకోవడం వల్ల మీకు టైం అనేది వేస్ట్ కాదు. ఒకవేళ మీకు అర్జెంటుగా ఏమన్నా కుట్టేసి ఇచ్చేయాలన్నా కూడా ఇచ్చేయచ్చండి. ఒకసారి ఈ మెథడ్ అయితే ఫాలో అండి. నేను ప్రతి ప్రిల్స్ వేసి కుట్టాలి అనుకున్న ప్రతిసారి కూడా ఫస్ట్ అయితే ఎంత మెజర్మెంట్ తీసుకోవాలో అది తీసుకునేసి ఈ విధంగా ప్రిల్స్ పెట్టి దానికి పిన్నులు పెట్టేసి తొందరగా అనేది స్టిచ్ చేసేస్తానండి. ఈ మెథడ్ అయితే చాలా ఈజీ అండి. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. ఈ మెథడ్ అనేది మీకు ఎట్లా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న కామెంటే మాకు ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం కూడా ప్రిల్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి కరెక్ట్గా మన ఎంత మెజర్మెంట్ కావాలనుకుంటున్నామో నాకు 36 ఇంచెస్ వచ్చింది కదా, నేను 1 ఇంచ్ తగ్గించి తీసుకున్నాను. 35 ఇంచెస్ అయితే మనకైతే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇట్లా పెట్టుకున్న ప్రిల్స్ని మనము ఇప్పుడు వచ్చేసి స్టిచ్ చేద్దామండి. మీకు ఈ గుండు పిన్నుల ప్యాకెట్ కూడా ఓన్లీ 20 రూపీసేనండి. ఈ గుండు పిన్నులు అనేటివి మీకు టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. తప్పకుండా అయితే మీరు ఈ పిన్స్ అనేటివి వాడటం అలవాటు చేసుకోండి. మనకి టైలరింగ్ అనేది కొంచెం పని అనేది ఎక్కువ డ్రెస్ నుంచి కొంచెం తగ్గిస్తుంది. తొందరగా అనేది మనకి క్లాత్ చెదిరిపోకుండా నీట్గా అయితే మనకి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. చూసారు కదా, పైన ఇప్పుడు మనం ప్రిల్స్ పెట్టేసాం కదా, వాటన్నిటిని కూడా నిదానంగా ఈ విధంగా మళ్ళీ క్లాత్ అనేది
ఎక్కడ చెదిరిపోకుండా నీట్గా అయితే స్టిచ్ వేసేస్తున్నాను. ఇట్లా స్టిచ్ వేసేటప్పుడు కూడా మళ్ళీ ప్రిల్స్ అనేటివి మనకి వెనక్కి ముడుచుకున్నట్టుగా అయిపోతాయండి. కాబట్టి నీట్గా అనేది మీరు 2 చేతులతో కూడా మీరు ప్రెస్ చేసి పట్టుకొని నీట్గా అనేది స్టిచ్ వేసేయాలండి. ఇట్లా స్టిచ్ చేసి వేసిన తర్వాత ఇప్పుడు గుండు పిన్నులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం తీసేసి ఇవి కింద ఇంకొక ప్రిల్ ఇంకా ఒకటి ఉంది కదండి, ప్రిల్స్కి మనం ఒక స్టిచ్ వేసాం కదా, దానికి ఆ కుట్టు కంటే ఇంకా 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ అనేది దూరంగా వదులుకొని ఇంకొక స్టిచ్ అయితే వేయాలి. ఇట్లా స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రిల్స్ పెడతాం కదండి, ఇప్పుడు పైన ఒక స్టిచ్ మాత్రమే వేసానంటే ఈ ప్రిల్స్ అనేటివి మనకి క్లాత్ ఇట్లా అంటే పైకి లేసినట్టుగా ఎత్తుగా కనపడుతుంది. అట్లా ఉండకూడదు అనుకుంటే ఈ విధంగా డబుల్ స్టిచ్ వేయడం వల్ల మనకి మనము ఇంకా ఒరిజినల్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి కదా, అప్పుడు కూడా మనకి ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా అనేది ఉంటుంది. చూసారు కదండి, ఆ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత గుండు పిన్నులని తీసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదండి మనకి లెహంగా ఒరిజినల్ క్లాత్ అనేది సేమ్ మీకు అప్పుడు ప్రిల్స్ ఎట్లా పెట్టి స్టిచ్ చేసానో లైనింగ్కి సేమ్ అదే ప్రాసెస్లోనే లైనింగ్కే మనం ప్రిల్స్ అనేటివి ఈ ఒరిజినల్ లెహంగా క్లాత్ తోటి నేనైతే పెట్టేశానండి. ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ఈ ట్రిక్ అయితే మీకు తొందరగా అనేది మీరు స్టిచ్ చేసుకోవడానికి వీలవుతుంది. నేనైతే ప్రతిసారి కూడా ఇదే ట్రిక్ని అయితే ఫాలో అవుతాను. ఇప్పుడు చూసారు కదా, మనకి ప్రిల్స్ పెట్టుకోవడం ఈజీ అయిపోతుంది. అట్లాగే మనకి పని అనేది కొంచెం తగ్గుతుంది. మనము ప్రిల్స్ పెట్టేసి మళ్ళీ దాన్ని ఒకవేళ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మళ్ళీ ఓపెన్ చేసి స్టిచ్ చేయడం అంతా క్లాత్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుందండి. అట్లా ఇది కాకోకుండా మనం ముందుగానే ఈ విధంగా ప్రిల్స్ అన్నిటికి కూడా నీట్గా ఈ విధంగా పిన్నులు సెట్ చేసేసి స్టిచ్ చేసామనుకోండి, మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ప్లస్ మన వర్క్ అనేది కొంచెం తొందరగా అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం క్లాత్ అంతా కూడా నేను ప్రిల్స్ అయితే పెట్టేస్తాను. ఈ లెహంగా బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో ప్లస్ హ్యాండ్స్ డిజైన్ అంతా కూడా ఆరి వర్క్తో అయితే చేశానండి. ఒకసారి వెళ్ళి తప్పకుండా మీరైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. అలాగే 15 ఇయర్స్ అబవ్ ఉన్న వారికి ఎవరికైనా కూడా సెట్ అయ్యేటట్టు ఒక డ్రెస్ అయితే నేను ప్రిల్స్ డ్రెస్ స్టిచ్ చేశానండి. గ్రీన్ కలర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉంటుంది. నేను మ్యాక్సిమం ఆల్మోస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఈ వీడియోలంతా లింక్ పెడతాను. ఒకవేళ వీరికి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. రవిజయ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, నేను ప్రతి ఒక్క లేయర్ కూడా ప్రిల్ పెట్టేసి ఈ విధంగానే స్టిచ్ చేస్తానండి. మీకు ఒకసారి క్లారిటీగా అనేది ఒకసారి గమనించండి. మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. వీడియో ఎట్లా స్టిచ్ చేసుకోవాలి, ఎట్లా మనం కట్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మీకైతే అర్థమవుతుందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీరు నెక్స్ట్ ఏ కటింగ్ చేయాలో, డ్రెస్ కటింగా లేదా బ్లౌజ్ కటింగా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రిల్స్ ఈ విధంగా పెట్టేసాం కదండి, దానిపైన చివరన కూడా మనకి లైనింగ్కి ప్లస్ మన లెహంగా క్లాత్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్, దానిపైన స్టిచ్ అనేది మనం వేసేయాలండి. స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయాలి. ఇట్లా స్టిచ్ వేసేటప్పుడు ప్రిల్స్ అనేటివి కొంచెం లేసినట్టుగా అనిపిస్తుందండి. అట్లా లేకోకుండా మీరు హ్యాండ్స్ తోటి అయితే మీ ఫింగర్స్ తోటి కొంచెం అంటే ఇట్లా అదిమి పట్టుకున్నట్టుగా పట్టుకోండి. మనకి అవి స్టిచ్ వేసేటప్పుడు మిషన్ పాదం ఉంటుంది కదా, అది రన్ అయ్యే కొద్దీ కొంచెం ప్రిల్ అనేది కొంచెం పైకి లేసినట్టుగా అనిపిస్తుంది క్లాత్. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పిన్స్ అన్నీ తీసేయండి. తీసేసి ఫస్ట్ లైనింగ్కి మనం రెండో స్టిచ్ ఏ విధంగా వేసామో సేమ్ అదే ప్రాసెస్సే మనం లెహంగా కూడా
డబల్ స్టిచ్ అనేది మళ్ళీ వేయాలండి. ఇట్లా డబుల్ స్టిచ్ వేయడం వల్ల మనం లెహెంగాకి ఇప్పుడు ఇది పెట్టుకుంటాం కదండి బెల్ట్ స్టిచ్ చేయడానికి, అప్పుడు అనేది మనకి ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే చూడండి ప్రిల్స్ ఎంత నీట్గా వచ్చాయో. ఈ ప్రిల్స్కి మీరు ఐరన్ కూడా చేసుకోవచ్చండి. ఐరన్ చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా లుక్ అయితే బాగా కనిపిస్తుంది. చూసారా ప్రిల్స్ అంతా కూడా నీట్గా కనిపించాయి. ఇప్పుడైతే సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకుందాం మనము. మీరు సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు కూడా అనేది క్లాత్ అంతా కూడా నీట్గా చెదురుకుంటూ ప్రిల్స్ ఉంటాయి కదండి, క్లాత్ అంతా 2 హ్యాండ్స్ తోటి ఈ విధంగా ఇట్లా అంతా కొంచెం అట్లా చేత్తో అనేది కొంచెం సాఫ్ట్గా అనేది మీరు క్లాత్ని చెదురుకుంటూ అయితే స్టిచ్ చేయాలి. ఇట్లా చెదురుకుంటూ స్టిచ్ చేయడం వల్ల మనకి ప్రిల్స్ అనేటివి నీట్గా అనేది కూర్చుంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ లోపల లైనింగ్ అనేది మడతలు రాకుండా నీట్గా అనేది ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా రెండో స్టిచ్ కూడా వేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్నప్పుడు కొంచెం లెహంగా కట్ చేసుకున్నప్పుడు పైన క్లాత్ అనేది కొద్దిగా మిగిలిపోయింది కదా, ఆ క్లాత్ తోటి దీనికి మనకి టసల్స్ లాగా వేసుకోవడానికి అయితే మనం ఒకటి నడుముకి బెల్ట్ అయితే కుడుతున్నామండి. ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసిన లెహంగాని అయితే తీసుకొని కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రానే ఉండేటట్టుగా చూసుకోండి. ఎక్స్ట్రా ఉన్నట్టు కటింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఒక సైడు ఎగ్జాక్ట్గా పెట్టి స్టిచ్ చేస్తాం కదా, రెండో వైపు అనేది క్లాత్ ఒకవేళ ఎక్కువ వచ్చినా కూడా మనం హోల్డ్ చేసేసి కట్ చేసేసి స్టిచ్ చేసుకోవచ్చు. తక్కువ వస్తే మళ్ళీ పీస్ జాయిన్ చేసి అదంతా పెద్ద వర్క్ ఉంటుంది. అట్లా లేకోకుండా నీట్గా అనేది మనం క్లాత్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకొని హోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవచ్చు. కాబట్టి క్లాత్ ఎప్పుడైనా కానీ ఏ క్లాత్ అయినా కొంచెం ఎక్కువ ఉన్నట్టుగానే తీసుకోవాలి. బ్లౌజ్కైనా సరే ఇదే ప్రాసెసే ఉంటుంది. ఇప్పుడు అట్లా ఆ క్లాత్ని కట్ చేసి పెట్టుకునేసి మనం లెహంగాకి సైడ్స్ ఉంటాయి కదండి, సైడ్స్ పోగులు అనేవి పోకోకుండా 12 ఇంచ్ అంతా కొంచెం డబల్ హోల్ చేసుకునేసి 2 సైడ్స్ కూడా క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి అదంతా కొంచెం ఓపెన్ ఉంటుంది కదా ఇక్కడ కట్టుకోవడానికి, అట్లా పోగులు అనేటివి వదులుకోకుండా 12 ఇంచెస్ అంతా పొడవు ఉండుకొని 1/2 ఇంచ్ లాగా మడిచేసి పోగులంతా బయటికి రాకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్లాత్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని లెహంగా వైపు అయితే మనకి ఒక సైడ్ ఉంటుంది కదా, అది ఫస్ట్ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక స్టిచ్ అనేది స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది మనం పొడవు కూడా వేసేయాలి. ఇట్లా స్టిచ్ చేసుకోవడం వల్ల మన క్లాత్ అనేది లెహంగాకి స్టిచ్ చేసినప్పుడు ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకోకుండా మనకి క్లాత్ అనేది ఒకే వెడల్పులో అయితే ఉంటుంది. అట్లాగే పోగులు కూడా అనేటివి మనకి బయటకు రావండి ఇట్లా హోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకవైపు అయితే ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే హోల్డ్ చేసుకునేసి స్టిచ్ చేసుకోవాలి. డబల్ హోల్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని లెహంగాకి మనము జాయిన్ చేద్దాము. లెహంగా వచ్చేసి ఉల్టా తీసుకోండి ఫ్రెండ్స్. ఉల్టా తీసుకొని ఒక 1/2 ఇంచ్ అంతా మనకి కుట్టు వేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ వదులుకునేసి స్ట్రైట్గా లెహంగా మొత్తం కూడా మనం హోల్ చేసి ఫస్ట్ రెండో సైడ్ అయితే హోల్ చేసి కుట్టాం కదా, అదైతే స్టార్టింగ్ వైపు అయితే పెట్టుకోండి. అది స్టార్టింగ్ వైపు పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకునేసి స్ట్రైట్గా అనేది మీరు స్టిచ్చింగ్ అనేది చేసేయండి లెహంగా మొత్తం కూడాను.
ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి దీన్ని కూడా డబల్ హోల్డ్ చేసేయండి. మనకి లెహంగా ఎంత వెడల్పు అయితే ఉందో సేమ్ దాని మెజర్మెంట్కి అయితే అది హోల్డ్ చేసుకునేసి అక్కడ రఫ్ చేసేసి స్టిచ్ వేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దానిపైనే మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేయాలండి. క్లాత్ ఎందుకంటే మళ్ళీ మనకి లెగిసినట్టుగా అనిపించుకోకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఉండటానికి దానిపైన కూడా ఒక కుట్టు అనేది వేసేయండి. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు మళ్ళీ హోల్డ్ చేసేసి దీంట్లోకి నాడ అనేది ఎక్కించుకోవడానికి మనకి ఇదైతే బెల్ట్ అయితే తయారు చేస్తున్నామండి లెహంగాకి. ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ రఫ్ చేసేయండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ వేసాం కదండి, మనం ఆల్రెడీ ఫస్ట్ స్టిచ్చింగ్ జాయిన్ చేసాం కదా పీస్ ఆ సైడ్, మనకి పై వైపున అనేది థ్రెడ్ అనేది నీట్గా కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ కనపడుకోకుండా కొంచెం అనేది లోపలికి వేసేసి మనం స్ట్రైట్గా అనేది స్టిచ్ వేసేయాలి. స్టార్టింగ్ ఎండింగ్ అలాగే రఫ్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకైతే ఫ్రిల్స్ చూసారా ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో క్లాత్ అంతా కూడా మనకి. ఇప్పటికైతే టోటల్గా అయితే లెహంగా అయితే అయిపోవచ్చిందండి. ఇప్పుడు మనకి లెహంగాకి సైడ్స్ అనేటివి జాయిన్ చేసుకుందాము. ఇప్పుడు రెండు కూడా మనకి సమానంగా వచ్చేటట్టు కుట్లన్నిటి ఒకే వైపు వచ్చేటట్టు ఒక 5 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ అనేది వదులుకొని స్టార్టింగ్ రఫ్ చేసేసి నీట్గా ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేయండి. మనము లెహంగా ఒరిజినల్ క్లాత్ ప్లస్ లైనింగ్ కూడా 4 పీసెస్ కూడా మనం ఒకేసారి అనేది స్టిచ్ చేసేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ లైనింగ్ అట్లా విడివిడిగా కాకోకుండా ఒకేసారి వేసిస్తున్నామండి. దీన్ని రఫ్ చేసుకుంటూ 2 టైమ్స్గా మనము స్టిచ్ అనేది వేసేయాలి. స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ఎక్కడ కూడా ముడతలు రాకోకుండా నీట్గా అనేది పట్టుకొని వేయండి. ఎందుకంటే క్లాత్ అనేది స్మూత్గా ఉండటం వల్ల అది లోపలికి మడిచిపోతుంది కదండి, అట్లా మడుచుకోకుండా నీట్గా అనేది మీరు స్టిచ్ వేయండి. ఎక్స్ట్రా ఉన్న పోగులంతా కూడా కట్ చేసుకోండి. చూసారు కదండి, ఇదంతా కూడా కట్ చేసేసిన తర్వాత దీనికి నాడాలు అయితే కుట్టేద్దామండి. ఇప్పుడు ఇంకా మనకి క్లాత్ అయితే కొద్దిగా మిగిలిపోయింది కదా, దాన్ని వచ్చేసి స్ట్రైట్గా పొడవునా కూడా ఒక 1.5 ఇంచ్ క్లాత్ అయితే నేను కట్ చేసుకుంటున్నానండి పొడవుగాను. మనకు లెహంగా నడుం లూజ్ కన్నా కూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాము, ఎందుకంటే దానికి కింద టజల్స్ కూడా పెట్టాలి. నేను ఒక చిన్న ఫ్లవర్ లాగా అయితే మనం హోల్డ్ చేసి బ్లౌజ్కి ఏ విధంగా పెడతామో ఆ విధంగా అయితే కింద లెహంగాకి పెడదాం అనుకుంటున్నానండి. అందుకని కొంచెం క్లాత్ అనేది ఎక్కువగానే కట్ చేసుకున్నాను. మనం నాడ ఏ విధంగా అయితే కుడతామో ఫస్ట్ వచ్చేసి 2 సైడ్స్ కూడా క్లోజ్ చేసేయాలండి. వీడియోలో ఒకసారి జాగ్రత్తగా గమనించండి, అర్థం కాకపోతే 1కి 2 సార్లు అయితే చూడండి ఫ్రెండ్స్. అట్లా 2 సైడ్స్ కూడా క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా హోల్డ్ చేసుకోవడం వల్ల మనకి నాడ అనేది కొంచెం నైస్గా షేప్ అనేది నీట్గా వస్తుంది. అట్లా మొత్తం కూడాను పోగులంతా నీట్గా బయటకు రాకోకుండా స్టిచ్ చేసుకోండి. మొత్తం అంతా ఇప్పుడు క్లాత్ ఉన్నదంతా కూడా నీట్గా అదే విధంగానే క్లాత్ మొత్తం కూడాను ఒక నాడని అయితే స్టిచ్ చేసుకోండి. చూసారు కదండి నాడ అనేది ఎంత నైస్గా వచ్చిందో.
ఇప్పుడు వచ్చేసి నాడా స్టిచ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి నేను స్క్వేర్ షేప్లో 6 ఇంచెస్ ప్లస్ విడ్త్ 6 ఇంచెస్, హైట్ 6 ఇంచెస్, విడ్త్ కూడా 6 ఇంచెస్ తీసుకునేసి నార్మల్గానే పెట్టేస్తున్నానండి. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, బ్లౌజ్కి వెనకాల డోరీలు అట్లా పెట్టేస్తారు. ఆ విధంగా అనేది కొంచెం దీనికి లెహంగా కాబట్టి కొంచెం ఈ విధంగా పెద్ద సైజులో అయితే నేను పెడుతున్నాను. ఈ విధంగా దాన్ని 2 లేయర్స్ కింద మడిచేసి ఈ విధంగా అయితే పెడుతున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు టైలరింగ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే అడగచ్చు. ఇదే విధంగా రెండో వైపు కూడా మనకు నాడకి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా టజిల్స్ వచ్చేసి నేనైతే ఫస్ట్ నాడా అనేది మనకి లెహంగా ఉంటుంది కదండి, లెహంగాకు ఈ మొత్తం ఈ నాడా అనేది లెహంగా పార్ట్కి ఎక్కిచ్చేసిన తర్వాత నడుముకి ఈ విధంగా అయితే టజిల్స్ అయితే కుడుతున్నానండి. ఎందుకంటే నేను పెట్టేటివి కొంచెం పెద్ద టజిల్స్ కాబట్టి మనకి లెహంగాకి నేను నాడ ఎక్కించుకోవడానికి కొంచెం చిన్నదే పెట్టాను. అందుకని చెప్పేసి నేను లెహంగాకి ఈ నాడ పెట్టేసిన తర్వాత అయితే ఈ విధంగా టజిల్స్ అయితే వేశాను. చూసారు కదా, లుక్ అయితే చాలా బాగొచ్చిందండి. నేను ఇది నైట్ టైం అయితే కుట్టాను కాబట్టి మీకు సరిగ్గా లుక్ అయితే కనిపించట్లేదు. ఇది కొంచెం డే టైంలో అయితే కన్నా మీకు అనేది బాగా ఇంకా సూపర్గా కనిపిస్తుంది. ఈ క్లాత్ అయితే వాళ్ళు మీషోలో కొన్నారండి. నేను ఇది కూడా క్లాత్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా మీషోలో కొన్న ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఫుల్ వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి